నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతరలో మరొక కీలక ఘట్టం పూర్తయింది. సరిగ్గా నెల క్రితం రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కలిసి 303 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా 26వ డివిజన్ కు సంబంధించి 1,24,00,000 వ్యయంతో 7 అభివృద్ధి పనులు పూర్తయిన సందర్భంగా 26వ డివిజన్ ప్రజలు మనసులోని మాటలు విందాం. डायर्स कॉलोनी अब अच्छा है रोड की डाल को धन्यवाद एमएलए साहब को। నా పేరు శైలజ. నేను అయ్యప్ప గుడి డ్రైవర్స్ కాలనీ బిట్టు 1లో ఉన్నాను. రైల్వే ట్రాక్ పక్కన ఉన్నాము. ఇంతకుముందు రోడ్లు మరి ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు వేసిన తర్వాత మేము బాగున్నాం. బాగా లైన్లు కూడా బాగున్నాయి. పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. మీకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు, వాళ్ళ తమ్ముడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు జానకి. ఈ కాలువ కాడ నుంచి అటు పక్క నుంచి పాములు గీవులు అన్నీ వస్తున్నాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఈ రోడ్లు ఈ కాలువలు కట్టినాక ఒకరోజు మాకు బాగుంది. పిల్లకాయలు ఆడుకునేదానికి బాగుంది. ఇవన్నీ వేసినందుకు మాకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎమ్మెల్యే గారికి వాళ్ళ తమ్ముడికి ధన్యవాదాలు కోరుకుంటున్నాం. బూడిద పురుషోత్తం 26వ డివిజన్ ఇన్ఛార్జిని. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ 26వ డివిజన్లో అభివృద్ధి పనుల్లో భాగంగా మాకు 2.50 లక్షలు 2.5 కోటి మంజూరు చేశారు. దాంట్లో భాగంగా మాకు చాలా అభివృద్ధి పనులు చాలా శరవేగంగా పూర్తయ్యి దానికి గడువు కూడా పూర్తయింది. మాకు ఒక్క నెల కిందట శ్రీధర్ రెడ్డి అన్ని శంకుస్థాపన చేశాడు. ఈ నెల రోజుల్లోనే మాకు అన్నీ పూర్తయి 99% పూర్తయి 2.5 కోటి మా డివిజన్కి ఇచ్చినందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎల్పి కృష్ణారెడ్డి, జ్యోతినగర్ 7వ వీధి. ఇంతవరకు ఎప్పుడు జరగని అభివృద్ధి కార్యక్రమాలు మా 26వ డివిజన్లో చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చాయి. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కోటమిరెడ్డి సోదరుల నాయకత్వంలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసిన వెంటనే అవి పూర్తి చేయడం కూడా జరిగింది. మా 26వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు కారకులైనటువంటి కోటమిరెడ్డి సోదరులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. నా పేరు జహీర్ బాషా, 26వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆలోచనలతోటి నెల్లూరు నగరంలోని అన్ని రోడ్లు కాకుండా 26వ డివిజన్లో అన్ని రోడ్లు శంకుస్థాపనలు చేస్తున్నాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఈ రోడ్లు శాంక్షన్ అయినప్పటి నుంచి 30 రోజులు కంప్లీట్ చేసి 303 శంకుస్థాపనలు చేసి 2.5 కోట్లతోటి సీసీ రోడ్లు నిర్మించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నేను 26వ డివిజన్ డ్రైవర్స్ కాలనీ వాస్తవ్యురాలిని. నా పేరు మాధవి. ఇక్కడ డ్రైవర్స్ కాలనీ ఏర్పడి 35 సంవత్సరాలు ఇక్కడ ఏర్పడి అప్పటి నుంచి ఇక్కడ కాలువలు అనేవి కానీ రోడ్లు అనేవి కానీ లేవు. అందరూ ఏ రాజకీయ నాయకులైనా వస్తున్నారు, పార్టీలతో సంబంధం లేదు. రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ప్రజలు అడిగేది రోడ్లు వేయమని. అప్పటికేమో మీకు ఎందుకమ్మా, మీరు ఇప్పటికి వేసేయండి, మేము ఎలక్షన్లు అయిపోగానే రోడ్లు వేస్తామని చెప్పిపోతున్నారు. ఇంతవరకు అయితే జరగలేదు. కానీ ఏ నాయకుడు స్పందించలేదు. మాకు మా రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా ఏరియాలకు వచ్చినప్పుడు మేమందరం కలిసి ఇక్కడ ఉండే సమస్యలు చెప్పినాం. మా కార్పొరేటర్ గారి సమక్షంలో శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి మా వార్డులకు వచ్చినప్పుడు మాకు రోడ్లు కావాలి, మాకు ఇట్లా కాలువలు కావాలి. వర్షం పడినప్పుడు ఎక్కడైనా సరే బయట వాళ్ళు ఎక్కడున్నారంటే చెరువులో ఉన్నారు. బిట్టు 2 అంటే చెరువు అంటున్నారు. ఆ చెరువులోకి పోవాలంటే పడవలు వేసుకొని పోవాలని వర్షం పడితే అంటున్నారు. అటువంటి పరిస్థితి నుంచి ప్రతి ఏరియాకు సిమెంట్ రోడ్లు కాలువలు తెప్పించిన ఘనత మా శ్రీధర్ రెడ్డి అన్నదే. కాబట్టి మా డ్రైవర్స్ కాలనీ వాస్తవ్యుల తరపున ఇన్ని సంవత్సరాలకు గాను స్పందించి మాకు రోడ్లు ఇచ్చి మా సమస్యలను తెలుసుకునేందుకు శ్రీధర్ రెడ్డి అన్నకు, గిరిధర్ రెడ్డి అన్నకు మా డ్రైవర్స్ కాలనీ వాస్తవ్యుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నమస్కారం అండి. నేను 26వ డివిజన్ కార్పొరేటర్ బుడ్ సుప్రజాని. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో భాగంగా శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా మా 26వ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో భాగంగా మరో కీలక ఘట్టం పూర్తయింది. అందులో భాగంగా సరిగ్గా నెల రోజుల క్రితం 333 శంకుస్థాపనలో భాగంగా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, వారి తమ్ముడు టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి గారు చేత శంకుస్థాపనలు జరిగినాయి. అందులో భాగంగా మా వార్డుకు సంబంధించి మా 26వ డివిజన్ వార్డుకు సంబంధించి 10 పనులు అభివృద్ధి పనులు మంజూరయ్యినాయి. అవి సక్రమంగా కూడా పూర్తయినాయి. మా వార్డు తరపున మా 26వ డివిజన్ ప్రజల తరపున వార్డు తరపున కార్పొరేటర్గా మా తరపున రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, వారి తమ్ముడు టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము.